మీకెందుకు ఇవ్వాలి భూములు, అవే మా బ్రతుకులు అంటూ రైతుల రోదనో వైపు, ఇవ్వాల్సిందే భూములు, ఇస్తేనే రేపటి భవిష్యత్తుకు బాటలు అంటూ ప్రభుత్వం మరోవైపు. ఇలా రెండు వర్గాల వాదనల మధ్య ఉండవల్లిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి భూములు ఇవ్వని రైతుల దగ్గర నుంచి పొలాలు స్వాధీనం చేసుకోవడంతో హై టెన్షన్ నెలకొంది. పొలిటికల్ గాను ఇష్యూ అగ్గిరాజేస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి గ్రామం మరోసారి రణరంగంగా మారింది. రాజధాని అమరావతి కనెక్టివిటీకి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనుల కోసం అధికారులు రంగంలో దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, సరైన నష్టపరిహారం చెల్లించకుండా తమ భూములను ఎలా తీసుకుంటారంటూ రైతులు రోడ్డుపైకొచ్చి ఆందోళనకు దిగారు. కంటిపాపలా కాపాడుకుంటోన్న చేతికొచ్చిన పంటను కళ్ల ముందే జేసీబీలతో ధ్వంసం చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి పరిహారం అందకపోగా కనీసం మాట్లాడేందుకు కూడా అధికారులు సమయం ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ల్యాండ్ పూలింగ్ కు తాము అంగీకరించలేదని, కోర్టుల్లో కేసులు నడుస్తున్నా కూడా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలను జేసీబీలతో తొలగిస్తుంటే అడ్డుకోపోతే తమనే నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. భూసేకరణ ప్రక్రియకు రైతులు ఒప్పుకోకపోవడంతో ఉండవల్లిలో పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. తమ భూములను కాపాడుకునేందుకు పొలాల్లోకి దూసుకువెళ్లిన రైతులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో హక్కుల కోసం పోరాడుతుంటే శాంతి భద్రతల పేరుతో తమను సొంత భూముల్లోనే ఖైదీలుగా మారుస్తున్నారని రైతులు మండిపడ్డారు. సిఆర్డీఏ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి బలప్రయోగంతో భూములు స్వాధీనం చేసుకున్నారని రైతులు ఆగ్రహిస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. భూములను అన్యాయంగా లాక్కున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైసీపీ. బలవంతంగా లాక్కోవడానికి మీరెవరంటూ ప్రశ్నిస్తోంది. చిన్న కనెక్టివిటీ రోడ్డు కోసం అన్ని ఎకరాల భూములెందుకని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ వందల మంది పోలీసులను పెట్టి బుల్డోజర్లతో, రెవెన్యూ అధికారులతో ఇవాళ ఆ భూమిని లాక్కుంటాం. ఆ ఉసురు తగలదా అని అడుగుతున్నాను. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి ఆ కుటుంబం, మగదిక్కులేనటువంటి ఆ కుటుంబం, ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాను. ఏం పాముకుంటారు మీరు అంటున్నా? నిజంగా మీకు రాజధానికి అడ్డం, రాజధానికి అవసరం, పోనీ ఇంత దుర్మార్గం చేశారంటే అర్థం ఉంటుంది. కానీ ఉండవల్లి, పెనుమాక తదితర 3-4 గ్రామాల్లో రాజధానికి సంబంధించినటువంటి ఒక్క కేటాయింపులు కానీ, ఒక్క ప్లానింగ్ కానీ, ఒక్క ప్రణాళిక కానీ మీకు లేదు. కానీ భూమి మొత్తం లాక్కోవాలి. ఏంటంటే వాళ్ళది లాక్కున్నాం కాబట్టి వీళ్ళది లాక్కోవాలి. ఏ పాలకుడి యొక్క దుశ్చర్యల వల్ల కంట్లోంచి నీరు ఉబికి వచ్చిందో, లేదా ఆ నేల మీద ఆ కన్నీరు పడిందో, ఆ కన్నీటి చుక్క పడిన చోట జయం కలుగుతుందా ప్రభుత్వానికని వాళ్ళు అడుగుతున్నారు. మొత్తంగా ఈ కనెక్టివిటీ రోడ్లకు అంతేసి భూములు అవసరం లేదంటోన్న రైతులు, వైసీపీ నేతల మాటలకు ప్రభుత్వం ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.